ఒక ఎమ్మెల్యే సవాల్ విసురుతుంది జగన్మోహన్ రెడ్డిని రా చూసుకుందామని చెప్పి. గల్లా మాధవికి నేను ఒకటే చెప్తున్నా, మాధవే నిజంగా ఢిల్లీకే భయపడి జగన్మోహన్ రెడ్డి గల్లీలో ఉన్న గల్లా మాధవికి భయపడతాడా అనేటువంటిది నేను చెప్తున్నా. ఆమెకి నిజంగా అవి నేర్చుకోవాలి. మరి నేను జగన్మోహన్ రెడ్డి వచ్చారు కదా ఆపుండొచ్చు కదా, ఆమెకు ధైర్యం ఉంటే. ఊరికే ప్రెస్ మీట్ల మీద పెట్టి ఏదో చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డికి జనంలో ఎంత బలం ఉందో నిన్న గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ వాళ్ళకి సాక్షాత్తుగా కనువిప్పగలిగింది. అతను ఇతను చెప్తున్నాడు ఇంత తక్కువ దూరం రావడానికి 5 గంటలు 6 గంటలు అని చెప్పని. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయట వచ్చినప్పటి నుంచి అంబటి రాంబాబు ఇంటికి పోయే వరకు ఒక జన ప్రవాహం. అక్కడక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చూడాలి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని చెప్పి ఏ విధంగా జనాలు నిలబడి పరిగెత్తారో మీరందరూ కూడా గమనించారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉండేటువంటి హవా. ఈ హవాని దూరం చేయడం కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో కుయుక్తులు కుట్రలు సాక్షాత్తు లడ్డూను కూడా వాడుకునేటువంటి పరిస్థితి. ఇది జనాలందరూ కూడా తెలుసుకున్నారు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పరిస్థితి ఈ యొక్క హిందూ సమాజంలో వస్తుంది. నేను పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి ఒకే సూచన తెలుసుకున్నా, మీరు చెప్పింది అవాస్తవం అయింది కాబట్టి మీరు హిందూ సమాజానికి సారీ చెప్పాలని చెప్తున్నా. టీటీడీకి కూడా నేను ఒకటే ఇన్వైట్ చేస్తున్నా, ఈ ఇద్దరు ఆధార్ కార్డులు బ్లాక్ చేయండి. వీళ్ళు లైఫ్లో చంద్రబాబు కానీ పవన్ కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేదానికి వీలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఈరోజు హిందూ సమాజం పైన ఉండాలని చెప్పి మీ ద్వారా చెప్పండి వెంకటేశ్వరరావు.